మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడుతున్న వాక్యపు విత్తనాలు వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నామా పరమ తండ్రి, ఆమెన్. ఎవరండి ప్రియులరా? మార్కు సువార్త 1:35లో మార్కు అనగా సుత్తి అని అర్థం అనమాట. ఇక్కడ మార్కు గారు చెప్తున్నట్టు మాట ఏంటంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. సర్వోన్నతనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన పెందలకాడనే లేచి, దేవునికి స్తోత్రం, యేసయ్య పెందలకాడ లేచాడంట. యేసుక్రీస్తు ప్రభువారు పెందలకాడని లేచాడంట. సర్వోన్నతుడైన దేవుడయ్యండి, సమస్తము తెలిసిన వాడయ్యండి, సమస్తం ఎరిగిన వాడయ్యండి, సమస్తాన్ని సృష్టించిన వాడయ్యండి, సర్వలోకము కూడా ఆయన మరి ఆధీనంలో ఉన్నవై అయినప్పటికీ ఆయన సృష్టించిన భూమి మీదకి ఆయన మానవతారిగా వచ్చినటువంటి దేవుడు ఏం చేశాడంటే పెందలకాడే లేచి. ఆలోచించండి, ఈ రోజున మన జీవితం ఎంత, మనం చేసే జాబ్ ఎంత, మనకున్నటువంటి పరపతి ఎంత, ఈ యొక్క ఆకాశం సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. అటువంటి భూలోక రాజ్యానికి నిన్ను నన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువు ఒక మానవ రూపుడుగా వచ్చాడు, తగ్గించుకున్నాడు. ఓకే, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నీకులాగా నాకులాగా మనిషిగా మానవావతారిగా జన్మమెత్తినటువంటి ఆయన మనకులాగా జీవించలేదు, మనకులాంటి జీవితాన్ని జీవించలేదు, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. ఏం చేశాడంటే ఆయన పెందలకాడనే లేచి, సర్వోన్నతుడైనటువంటి దేవుడే పెందలకాడ లేచాడంట, చీకటితోటే లేచాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లేచి చూసారా, దేవుడికి ఏం సమస్య ఉందండి అసలని? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పెందలకాడ లేచి ఇంకాను చాలా చీకటి, మామూలు చీకటి కాదు, చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఈ మాటలు వినిసిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కనీసం నువ్వు ఉన్న బెడ్, పరుపు, మంచం విడిచిపెట్టి పక్కకు రాలేకపోతున్నావు. కనీసం 3:30 ప్రేయర్ అంటే మనం 4:30 కూడా లేవలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం సమస్యలు ఉన్నాయంటారు? యేసు ప్రభువారికి పెళ్ళి అవ్వట్లేదని ఏమైనా బాధ ఉందా? ఉద్యోగం రావట్లేదనే భయం ఉందా? పరిచర్య డెవలప్ చెందట్లేదని ఏమైనటువంటి ఆయనకి ఏమన్నా నిరుత్సాహపరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఆయన అనుకున్నది ఏమీ జరగట్లేదని చిన్నట్టు ఆందోళన ఏమైనా ఉన్నదా? ఆయనకి ఏ సమస్య ఉంది, ఏ బాధ ఉంది? ఏదీ లేదు. ఆయన ఏదంటే అది జరుగుతుంది, ఎలాగంటే అలా ఉంటుంది. ఆయనకి లోటు పాటు ఏమీ లేదు, ఏ సమస్య లేదు. సమస్యల నీవు నేను, సమస్యల నీ సమస్య నా సమస్య. ఆయనకి సమస్యల్లా నీకున్నటువంటి బంధకాల నుంచి విడిపించడం ఆయన సమస్య, నీ నా పాపపు బంధకాల నుంచి విడిపించడం ఆయన సమస్య. ఆయన లేచింది, ప్రార్థించింది ఆయన కోసం కాదు, నీ కోసం, నా కోసం, మనందరి విడుదల కోసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆయన పెందలగడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరాడంట. బయలుదేరాలి. కొన్ని ప్రతికూల పరిస్థితులు మన ఆటంకం భరిస్తూ ఉంటుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా ముందు బయలుదేరాలి. ఈరోజు నీ యొక్క ఉదయకాల సమయం లైవ్ ప్రేయర్ ప్రారంభించబడటానికి చాలా ఆటంకాలు ఎదురైపోయినాయి. కానీ దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. బయలుదేరి బయటికి రా, నీ నిద్రమత్తు నుంచి బయటికి రా, నీ బంధకాల నుంచి బయటికి రా, నీ జీవితంలో ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నావో దాని నుంచి బయటికి రా. నువ్వు బయటికి రా అందే అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహమా లేచి బయటికి రా, చూడు ఆకాశం వైపు చూడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నువ్వు అనుభవించాలని నువ్వు చూడాలంటే బయటికి రా, బంధకాల నుంచి బయటికి రా. అబ్రహామే, లేదు బ్రవా నేను ఎక్కడ గుడారంలో ఉంటాను, చూపించు. ఎక్కడ చూపించినాయా? ఆకాశం నక్షత్రాలు నీకు ఏం కనబడతాయి?
రా, నీ గుడారాన్ని విడిచిపెట్టి బయటికి రా, నీ కంఫర్ట్ని విడిచిపెట్టి బయటికి రా, నీకున్నటువంటి ఆ యొక్క ఆ, గుడారాన్ని, ఆ యొక్క మంచాన్ని, ఆ యొక్క బంధకాలను బయటికి రా విడిచిపెట్టి వచ్చాడంటే అబ్రహాం బయటికి. చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, అంతగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు బయటకు వస్తేనే ఆశీర్వాదం. నీ మంచాన్ని విడిచి బయటకు వస్తేనే, నీ నిద్రని, నీ మత్తుని విడిచి బయటకు వచ్చి చూడు. హల్లెలూయా! ఎన్ని అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావో తెలుసా. కానీ ఈ రోజున కంఫర్ట్ మన కంఫర్ట్ని మనం విడిచిపెట్టాం. మన యొక్క ఏమంటారు, శరీరానికి కానీ నిద్రకు కానీ ఆటంకం కలిగేటువంటి దాన్ని దేన్ని విడిచిపెట్టాం. కానీ మనకు ఆశీర్వాదాలు కావాలి. అబ్రహాం గుడారం నుంచి బయటికి రాకపోతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూడలేడు. యేసుక్రీస్తు ప్రభువారు లేచి పెందలగడను లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి బయటకు వచ్చాడంట. ఎక్కడికి? అరణ్య ప్రదేశానికి వెళ్ళి. హల్లెలూయా! అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. అరణ్య ప్రదేశం, ఫ్యాన్ ఉండదు అక్కడ, లైట్ ఉండదు అక్కడ, వాటర్ ఉండదు అక్కడ, మాట్లాడే మనుషులు ఉండరు, గందరగోళం, కారు చీకటి. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున మనకి చక్కటి కుర్చీయో, సోఫో, లేకపోతే మంచి డబల్ కాట్ మంచమో, దాని మీద మంచి పరుపు, ఫ్యాను, ఏసీ, ఇంకా చాలా చాలా అన్ని కంఫర్ట్సే. ఇవన్నీ కలిగినటువంటి మనం, ఇంత కంఫర్ట్లో జీవిస్తున్నటువంటి మనం ప్రార్థించడానికి ఇన్ని కంఫర్ట్స్లో ఉండటం వల్ల ఏమవుతుంది? లేస్తాం, అతి కష్టం మీద మళ్ళీ నిద్రలో పడిపోతాం, మళ్ళీ మత్తులో పడిపోతాం, మళ్ళీ మత్తు మనల్ని జయిస్తుంది, నిద్రలో మనల్ని జయిస్తుంది. అందుకనే దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడంట, నా పరిచర్యకి రావయ్యా అంటే, ఉండి వస్తాను అని. ఆయన ఏం చేశాడంట, ఆయనకున్న ఎడ్ల బండి కాబట్టి ఎద్దులన్నీ నరికేసి దహన బలి అర్పించేసి వచ్చాడంట. పొరపాటును మళ్ళీ నేను వెనక్కి వచ్చానంటే ఎద్దులు ఉన్నాయంటే మళ్ళీ నా ఉద్యోగం నేను చేసుకుంటాను, కాబట్టి ఇవి నాకు ఉండకూడదు. చూసారా? కాబట్టి ఈరోజు మనం వచ్చాం, మంచిగా పక్కనే పరుపు మంచిగా పెట్టుకుని పక్కనే మోకరిస్తాం. ఎందుకంటే నిద్ర వస్తే మళ్ళీ పడుకోవచ్చు కదా. అన్ని అనుకూలంగా పెట్టుకుని మనం చేస్తాం. కానీ ఏసై చూసారా, పొరపాటు నిద్ర వచ్చినా, ఏదొచ్చినా ఇంక లేదు, ఛాన్స్ లేదు. అరణ్యం, నిద్ర వచ్చే అవకాశమే లేదు. అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈరోజు మీరున్న గదిలో ఫ్యాన్ ఆఫ్ చేసి ప్రార్థన చేయండి. ఈరోజు మీరున్న గదిలో లైట్ ఆఫ్ చేసి ప్రార్థన చేయండి. ఆ చీకటి గదిలో ప్రార్థించండి, ఫ్యాన్ లేకుండా ప్రార్థించండి. వామ్మో బ్రదర్, ఇప్పుడు ఏంటి రోజులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత ఎండో తెలుసా? ఎంత వేడో తెలుసా? ఎంత ప్రతికూల పరిస్థితుల్లో తెలుసా? ఒక్క నిమిషం కూడా ఉండలేం బ్రదర్. ఎస్, కానీ ఇదే పరిస్థితిని యేసయ్య ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా అనుభవించాడు. ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత వస్తూ ఉంది. ఆయన వెల చెల్లించాడు. కానీ ఈ రోజున పవర్ లేదండి బ్రదర్, అందుకని లేచాను కానీ పడుకున్నాను, లేచాను కానీ కొంచెం హెల్త్ సరిగ్గా లేదండి మళ్ళీ పడుకున్నాను, లేచాను కానీ లేవాలనుకున్నాను కానీ సంథింగ్ చాలా ఇది అది సమస్య, కొంచెం హెడ్ఏక్గా అనిపించింది కానీ మళ్ళీ పడుకున్నాను. యేసయ్య ఎక్కడన్నా కారణం చెప్పాడా? అరణ్యం, ఎప్పుడు వెళ్తున్నాడు అరణ్యానికి? చక్కగా మంచిగా ఉన్నప్పుడా? చాలా చీకటిగా ఉన్నప్పుడు. కనీసం మనం బాత్రూంలోకి వెళ్ళాం చీకటిగా ఉంటేనే. మన ఇంట్లో ఉన్న బాత్రూమే చీకటి ఉంటే వెళ్ళాం, చీకటైతే వెళ్ళాం మనం. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించేసేయాలి, దేవుడు ఆశీర్వాదాలు మనం పొందేసుకోవాలి. కానీ మనల్ని మనం నలగొట్టుకోవడానికి ఇష్టపడం, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడం. కోకోనట్ నుంచి ఆయిల్ రావాలంటే దాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి, ఎండబెట్టాలి, చితక్కొట్టాలా, అప్పుడే గానుగులో వేస్తే దాని నుంచి ఆయిల్ వస్తుంది.
హల్లెలూయా. కాబట్టి ఈరోజున యేసయ్య పెందలగడ లేచాడు. పెందలగడ లేచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అందుకనే దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఉదయం 3:30 నుంచి ప్రార్థన ప్రారంభించాం మేము. ప్రతిరోజు ఉదయం 3:30 నుంచే ప్రార్థన ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఎందరైతే ఈ యొక్క దర్శనానికి కట్టుబడి ఫాలో అవుతున్నారో వారందరిని బట్టి వందనాలు. చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి వారు మరి కొంతకాలానికి ఏంటన్నది అరణ్య ప్రదేశానికి వెళ్ళటం అంతగా నచ్చకపోవటం, లాగిపోయారు చాలామంది. అరణ్య ప్రదేశంలో ప్రార్థన, అంధకారంలో ప్రార్థన. నువ్వు వెలుగులో సంతోషంగా ఉండాలంటే చీకటిలో చేసే ప్రార్థనే నీ వెలుగు జీవితానికి అద్భుతాలను చేసి పెడుతుంది. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమెన్.